హాయ్ అండి, వెల్కమ్ టు ఏఎస్ క్రియేషన్స్. ఈరోజు రెసిపీ కాకరకాయ ఫ్రై. చేదుగా ఉంటుందని కాకరకాయ ఫ్రైని చాలామంది తినరు కదా. అలాంటి వాళ్ళ కోసం ఒకసారి ఇలా చేయండి. ముందుగా ఎలా చేయాలో చూద్దాం. కాకరకాయల్ని రౌండ్గా సన్నగా కట్ చేసి ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలను వేసుకుందాం. కొంచెం జీలకర్రని కూడా వేసుకున్నాం. వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపిచ్చాగా దంచుకొని వేసుకున్నాం. 1 స్పూన్ పచ్చెనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పుని కూడా వేసుకున్నాం. ఈ మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కాకరకాయని కట్ చేసుకున్నవి వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని ఉప్పు మొత్తం కాకరకాయ ముక్కలకి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. మూత ఉంచుకొని మగ్గించుకుందాం. ఒకసారి మూత తీసి చెక్ చేద్దాం. ఒకసారి కలుపుకొని సిమ్లో ఉంచుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చిటికెడు పసుపుని వేసుకొని బాగా కలుపుకుందాం. సిమ్లో ఉంచుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైమే పడుతుంది. ఫ్రై అయిన తర్వాత కారాన్ని యాడ్ చేసుకుందాం. ఈ కారం మొత్తం కాకరకాయలకి పట్టేలాగా కలుపుకొని అంతేనండి, కాకరకాయ ఫ్రై రెడీ. ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.